అమెరికాలో తుఫాన్‌తో పాటు టోర్నడోలు కూడా వణికిస్తున్నాయి. ఈ టోర్నడోల వల్ల ప్రతి సంవత్సరం అనేక విధంగా ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆస్తి నష్టం కూడా అమెరికాకి జరుగుతూ ఉంటది. ఇప్పటికే 33 మంది అమెరికన్ పౌరులైతే చనిపోవడం జరిగింది. ఇంకా వడగాలులు, ఇంకా గాలుల తీవ్రత ఇంకా ఏప్రిల్, మే నెలలో ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఈ ఇంటి పైకప్పులతో పాటు ట్రక్కులను కూడా ఎగరేసేస్తున్నాయి ఆ గాలులు, టోర్నడోలు. అంటే ఎంత దీనికొస్తాయో చూడండి. ఇప్పుడు మీకు మనం ఇక్కడ మన దేశంలో కూడా వస్తాయి. ఏం సుడిగుండంలాగా వస్తాయి కదా, అది చాలా తక్కువ తీవ్రత ఇక్కడ. కానీ అక్కడ ఎక్కువ. ఈ తుఫాన్తో పాటు టోర్నడోలు అనేది చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి దానివల్ల ఇల్లే లెగిసిపోయే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. ఇప్పుడు అక్కడ బలమైన గాలుల కారణంగా ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో పాటు పెద్ద ట్రక్కులు సైతం బోల్తా పడ్డాయి. దుమ్ము ధూళితో కూడిన గాలుల కారణంగా 50కి పైగా వాహనాలు ఢీకొన్నాయి. కాన్సాస్లో జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మిస్సోరీలోని బ్యాకరర్స్ ఫీల్డ్ ప్రాంతంలో 12 మంది, మిస్సిసిపిలో 6 మృతి చెందగా 3 ఆచూకీ గల్లంతైంది. టెక్సాస్లో వాహన ప్రమాదాల్లో 4 మరణించారు. అదేవిధంగా ఆర్కాన్సాస్ రాష్ట్రంలో మరో 3 చనిపోగా 29 మంది గాయపడ్డారు. గవర్నర్ సారా హుకాబీ చాండర్స్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్తో తాను మాట్లాడానని, ప్రజల రక్షణకు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చినట్లయితే తెలిపారు. దీంతో పాటు ఈ పెద్ద ఎత్తున గాలులు, టోర్నడోలు రావడం వల్ల విద్యుత్ తీగలు కూడా తెగిపోయాయి. చాలా ఇంట్లకైతే కరెంటు కూడా కోత, అంటే కరెంటు ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఇల్లు పైకప్పులు కూడా లెగిసిపోయాయి. ఈ యొక్క టోర్నడోల వల్ల ప్రస్తుతానికైతే 2 లక్షల ఇళ్ళకి విద్యుత్ కోతలతో పాటు వ్యాపార సముదాయాలు కూడా ఆగిపోయాయంట అక్కడ.